న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన భాగంలో ఆదికాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ 5వ అధ్యాయాన్ని పూర్తి చేశాం. 5వ అధ్యాయంలో షేతు యొక్క సంతానము వర్ధిల్లినటువంటి విధానాన్ని చూశాం. 5వ అధ్యాయం చివరిలో నోవాహు గురించి ప్రస్తావించడం జరిగింది. నోవాహు కలిగిన కుమారుల గురించి చెప్పబడింది. 6వ అధ్యాయాన్ని మనం ప్రారంభించేసరికి 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అనే మాటను ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఆదాము హవ్వలను కలుగజేసిన తర్వాత ఆయన ఏం కోరుకున్నాడంటే, ఆదాము హవ్వలు భూమి మీద విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆశించాడు, వారిని ఆశీర్వదించాడు. అందులో భాగంగానే ఇద్దరుగా ఉన్నటువంటి వారు కొన్ని సంవత్సరాల తర్వాత వారి సంఖ్య పెరిగింది అని ఈ యొక్క వచనం మనకు తెలియపరుస్తుంది. భూమి మీద మనుషులు ఎక్కువైపోయారు. దాని ద్వారా భూమి అంతటిని వారు ఆక్రమించుకోవటం జరిగింది. అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి అని దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు లేదా ఆశీర్వాదానికి విధేయత చూపిస్తూ ఈ ప్రజలు అనేక మందిని కన్నటువంటి వారుగా ఉన్నారు. పాపం విస్తరిస్తున్నటువంటి సమయంలో కొంతమంది తల్లిదండ్రులకు ఇలా అనిపిస్తుందేమో, మనం చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అన్యాయము, అక్రమము వీటిని మనం అనుభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు అంటాం మనం, ఇది నాతోనే పోవాలి, నేను పడుతున్నటువంటి ఈ కష్టాలు, ఈ వేదనలు, ఈ ఇబ్బందులు నా తర్వాత ఉండేవారికి ఉండకూడదు, లేకపోతే నాకు కలిగిన ఈ కష్టం అసలు ఇంకెవరికీ రాకూడదు అని కూడా మనం భావిస్తాం. ఇలా భావించే క్రమంలో కొంతమంది మనస్సుల్లో ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు మొలకెత్తుతూ ఉంటాయి. అదేంటంటే, ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లల్ని కనడం అవసరమా? ఇంకొక వ్యక్తిని ఈ లోకంలోనికి తీసుకురావడం అవసరమా? ఇలాంటి అక్రమము, అన్యాయము ప్రబలిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో మనలాగే వారు కూడా బాధలు పడాలా? ఇదేదో నాతోనే ముగిసిపోతే బాగుండు అనే ఆలోచనలు కొంతమందిలో కలుగుతుంటాయి. దాన్ని బట్టి కొంతమంది పిల్లలు వద్దనుకోవటం, ఇక పిల్లలు వద్దనుకోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఈ ప్రజల విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద వీరు విస్తరించారు. దేవుని ఆజ్ఞకు వారు స్పందిస్తూ విధేయత చూపిస్తూ ఆ రీతిగా వారు విస్తరించారు. ఇలా విస్తరించిన వారిలో 2 రకాల ప్రజలు ఉన్నారు. అంటే కయ్యూను సంతానము విస్తరించింది, షేతు సంతానం కూడా విస్తరించారు. ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీతిమంతుల తరముగా పిలువబడుతున్నటువంటి షేతు సంతానం కూడా విస్తరించింది అని మనం అని మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద ప్రజలు విస్తరించడం అంటే అర్థం ఏంటంటే, వారి సంఖ్య పెరిగింది. వారు విస్తరించడం మంచిదే, కానీ విస్తరణ అనేది జరుగుతున్నప్పుడు ఈ విస్తరణ ఎందుకోసం జరుగుతుంది, ఏ విషయాల్లో జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా మనం కూడా రకరకాలైన విషయాల్లో విస్తరిస్తూ ఉంటాం. ఇక్కడ సంఖ్య విస్తరించింది, కానీ మనం రకరకాల విషయాల్లో విస్తరిస్తూ ఉంటాం. సంఖ్య విస్తరించడం ద్వారా ఇక్కడున్న పరిస్థితి చూస్తే అక్రమం విస్తరించింది. అంటే ప్రజలు దేవుణ్ణి వారి యొక్క హృదయంలో నుండి తీసివేసి ఇష్టానుసారమైనటువంటి తలంపుల మధ్య కొనసాగుతూ దేవునికి కోపం రేపేటువంటి క్రియలు చేస్తూ బలత్కారంతో భూమిని నింపినటువంటి వారుగా ఉన్నారు. ఈ విషయాలన్నీ 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగింది,
దాంతోపాటు ఏం పెరిగింది? పాపం పెరిగింది. దాంతోపాటు చెడు పెరిగింది. మంచి పెరిగినప్పుడు మనుషులు సంతోషిస్తారు. మంచి పెరిగినప్పుడు దేశం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి. మంచివారు వర్ధిల్లినప్పుడు అందరికీ క్షేమం కలుగుతుంది. కానీ చెడ్డవారు ఎక్కువైపోయినప్పుడు, చెడుతనాన్ని ప్రేమించే మనుషులు ఎక్కువైపోయినప్పుడు అది దేశానికి క్షేమం కాదు, కుటుంబాలకు క్షేమం కాదు. దాని ద్వారా ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారుగా ఉంటారు. చెడుతనం విస్తరించటం ద్వారా అది ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, తన చుట్టూ ఉన్నటువంటి మనుషులకి అందరికీ నష్టమే చేకూరుస్తుంది. ఇక్కడ విస్తరించడం జరిగింది, కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ విస్తరించే క్రమంలో పాపం కూడా విస్తరించింది, చెడుతనం కూడా విస్తరించింది. ఇదేనో దేవుని మాటలు మనం వింటుండగా ఈ అంశం గురించి మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబాలను దేవుడు విస్తరింపజేస్తున్నాడు. మన సంఖ్య పెరుగుతుంది. మనం ఒకళ్ళగా ఉన్నవారం ఇద్దరం అయ్యాం, ఇద్దరంగా ఉన్నవారం ముగ్గురు, నలుగురు, 5, 10 మంది, 20 మంది సంఖ్య పెరుగుతుంది. మన కుటుంబానికి సంబంధించి విస్తరిస్తున్నాం. అయితే విస్తరిస్తున్నటువంటి మనము మన క్రియల్లో ఎలా విస్తరిస్తున్నాం? ఈ ప్రజల్లాగానే అక్రమ క్రియలు చేయడంలో విస్తరిస్తున్నామా? మంచి క్రియలు చేయడంలో విస్తరిస్తున్నామా? అక్రమం విస్తరిస్తే ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెప్తుంది. అయితే దేవుని పిల్లలుగా ఉన్నవారు విస్తరించాల్సిన కొన్ని అంశాల గురించి ఆలోచన చేస్తే, కృతజ్ఞతలు చెల్లించడంలో మనం విస్తరించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవడంలో మనం విస్తరించాలి. దైవిక సంబంధమైన లక్షణాలను అలవర్చుకోవడంలో, కలిగి ఉండటంలో విస్తరించాలి. అపోస్తులైన పేతురు తన పత్రికలో, 2వ పత్రికలో ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఒక 8 లక్షణాల గురించి చెప్పి ఇవి మీకు విస్తరించాలి అన్నాడు. సో మనం ఆ విషయాల్లో దేవుని కృపలో విస్తరించాలి. దేవుని కృప మన ఎడల విస్తరించాలి. దాన్ని మనము కోరుకునే వారమై ఉండాలి. మంచి చేయడంలో, సన్మార్గంలో నడవడంలో, దేవునికి లోబడ్డంలో, దేవుణ్ణి ప్రేమించడంలో మనం విస్తరించడం ద్వారా క్షేమం కలుగుతుంది. ఈ ప్రజలు విస్తరించారు, కానీ మంచి విషయాల్లో విస్తరించలేదు. ఇంకా ఈ యొక్క అధ్యాయంలో బాధ కలిగించే విషయం ఏంటంటే, మంచివారని పిలువబడుతున్న వారు, నీతిమంతులని పిలువబడుతున్నటువంటి వారు, షేతు సంతానము ఎంతో కొంత దైవభక్తి కలిగినటువంటి జనంగా కయ్యూను సంతానంతో పోల్చినప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి వీరు కూడా దేవునికి కోపం రేపే క్రియలు చేయడం ప్రారంభించారు. ఓవరాల్గా సంఖ్య పెరిగింది. సంఖ్యతో పాటు నీతిమంతులు, అనీతిమంతులు అనే భేదం లేకుండా అందరూ పాపం చేయడంలో విస్తరించిన వారుగా, అక్రమాన్ని ప్రేమించడంలో, విచ్చలవిడిగా జీవించడంలో విస్తరించిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ మన సంగతి ఏంటి అని మనల్ని హెచ్చరిస్తుంది, మనలను ప్రశ్నిస్తుంది. ఈ హెచ్చరికను, ఈ ప్రశ్నను మనము మన జీవితంలో సీరియస్గా తీసుకొని ఆలోచన చేద్దాం. మంచి విషయాల్లో విస్తరించడానికి నిర్ణయం తీసుకుందాం. అలా విస్తరించినప్పుడు మనుషులకు కుమార్తెలు పుట్టారు. ఇంతకు ముందు కూడా కుమార్తెలు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా కుమార్తెల యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకురావడం జరిగింది. 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఒకటి విస్తరణ, 6వ అధ్యాయం 1వ వచనం విస్తరణ గురించి మాట్లాడుతూ ఉంటే, 6వ అధ్యాయం 2వ వచనం వివాహం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. దేవుని కుమారులు అనే దీని మీద క్రైస్తవ పండితులు, బైబిల్ పండితులు, దేవుని వాక్యం మీద ఎంతో కొంత అవగాహన కలిగిన వారు రకరకాలైన అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, బలంగా వినిపించే వాదనలు 2, 3వ అభిప్రాయం కూడా ఉంది. మొదటి అభిప్రాయం ఏంటి అంటే, దేవుని కుమారులు అంటే దేవదూతలు అని కొంతమంది భావించారు. దేవుని కుమారులు అంటే దేవదూతలని భావిస్తూ యోబు గ్రంథంలో దీనికి సపోర్టుగా 1-2 వచనాలను చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం
ఈ దేవుని కుమారులు అంటే వాళ్ళ దృష్టిలో దేవదూతలు మనుష్యులతో వివాహాలు చేసుకుని లైంగిక కార్యకలాపాలు జరుపుట ద్వారా దేవుడు జలప్రళయాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు, లేకపోతే తీర్పు భూమి మీదకి తీసుకొచ్చాడు అనేది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం, ఇప్పుడు నేను చెప్పింది బాగా పాపులర్, కానీ చాలా సమస్యలు ఆ అభిప్రాయంతో ఉన్నాయి. దేవుని దూతలు వివాహాలే చేసుకోరని యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు రెండవ అభిప్రాయంకి వచ్చినప్పుడు ఆదాము సంతానం, ఆదామైట్స్ అంటారు. ఆదాము సంతానానికి సంబంధించిన వారు షేతు సంతానం కాదు, కయ్యూను సంతానం కూడా కాదు, ఆదాము సంతానం. ఇదొక వాదం. ఆదాము సంతానంలో ఉన్నటువంటి వారు మిగతా వారితోటి వివాహాలు చేసుకోవడం జరిగింది అనేది రెండో అభిప్రాయం. దేవుని కుమారులు అంటే వాళ్ళు చెప్పేది ఆదాము సంతానం. ఇక మూడో విషయం, ఎక్కువ మంది అంగీకరించేటువంటి విషయం అదేంటంటే దేవుని కుమారులు అని అంటే షేతు సంతానానికి సంబంధించిన వారు. మరి నరులు కుమార్తెలు అంటే కయ్యూను సంతానానికి సంబంధించినటువంటి కుమార్తెలు అని భావం. దేవుని కుమారులు అనేటువంటి ఈ మాటని కొంతమంది దేవదూతలని, ఇంకొంతమంది అధికారం కలిగినటువంటి రాజులని, ఇంకొంతమంది షేతు సంతానానికి సంబంధించిన వారని భావిస్తున్నప్పటికీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. మూడవ అభిప్రాయాన్ని నేను అంగీకరిస్తున్నాను. దేవుని కుమారులు అంటే వారు షేతు సంతానానికి సంబంధించిన వారు, నరుల కుమార్తెలు అంటే కయ్యూను సంతానానికి సంబంధించిన వారు. నీతిమంతులు అనీతిమంతులతో వివాహం, ఇది మొదటి నుంచి కూడా దేవునికి ఇష్టము లేని కార్యం. వివాహం విషయంలో బైబిల్ మనకు ఎల్లప్పుడూ తెలియపరిచేది ఏంటంటే విశ్వాసిని వివాహం చేసుకోవాలి. అందులోనూ రెండోది ఈ వచ్చి మనకు కనబడుతున్న మూడో విషయం ఏంటంటే విచ్చలవిడితనం. చూడండి, ఒక మాట ఉంది ఇక్కడ, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, ఆ తర్వాత మరో మాట, తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటారు. చక్కదనం మీదే దృష్టి పెట్టారు. మరి దేని మీద దృష్టి పెట్టలేదు అంటే వారి ఆత్మీయ జీవితం మీద, వారి యొక్క విశ్వాసం మీద, వారు దేవునితో కలిగి ఉన్న సంబంధం మీద దృష్టి పెట్టలేదు. వివాహానికి సిద్ధపడుతున్నటువంటి యవనస్తురాళ్ళందరికీ ఈ యొక్క వచ్చిన ఒక హెచ్చరిక. విశ్వాసివిగా నువ్వు ఉంటే, భక్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తివిగా నువ్వు ఉంటే, ఒక వ్యక్తి యొక్క చక్కదనాన్ని బట్టి ముందుకు వెళ్లకుండా ఆ వ్యక్తి యొక్క విశ్వాసము, ఆ వ్యక్తి దేవునితో కలిగి ఉన్న సంబంధము అనేవి పరిగణలోకి తీసుకొని వివాహ వ్యవస్థలో అడుగుపెట్టడం చాలా మంచిది. ఎందుకంటే అది మీ ఇద్దరి జీవితానికి, రేపు దేవుడు మీకు ఇవ్వబోయే పిల్లలకు అందరికీ క్షమకాలం. అలా కాకుండా సరైన కాడి కుదరకుండా వివాహంలో అడుగు పెడితే అది చాలా సమస్యలకు దారితీస్తుంది. సో అక్రమ జీవితానికి వారు తావిచ్చారు. మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తులను వివాహం చేసుకున్నారు. విచ్చలవిడిగా ఆ యొక్క వివాహ కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది అనుకోవచ్చు, తప్పే ఉందండి ఇందులో, మనస్సుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారు అని భావించవచ్చు. అయితే షేతు వంశీయులు వివాహం చేసుకోవడానికి షేతు వంశంలో పిల్లలు లేరా? సంసోను ఫిలిస్తీయ స్త్రీని వివాహం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సంసోన్ ఇదే ప్రశ్న అడిగారు, అయ్యా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇశ్రాయేలీల్లో కుమార్తెలు ఎవరు లేరా? ఫిలిస్తీయ కుమార్తె కోసమే వెళ్తున్నావు? అంతేకాకుండా వాళ్ళ కన్ను ఏం చెప్పిందో దాన్ని వీళ్ళు కోరుకున్నారు. కన్ను చెప్పిన రీతిలో వాళ్ళ చక్కదనానికి ఆశపడ్డారు. సామెతల గ్రంథం మనలను ఈ విషయంలో హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చెప్తుంది, దాని చక్కదనమునకు ఆశపడకము. మనస్సు చెప్పినటువంటి విధానంలో వారి మనస్సు వారిని ప్రేరేపించిన కొలది
వారు ఆ నిర్ణయాలకు వెళ్ళారు. దీని ద్వారా ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టుగా జత కుదరని కాడి కుదరాలి. కాడి మొయ్యాలి అంటే జత చక్కగా కుదరాలి. జత కుదరని కాడి. వివాహంలో ఈడు జోడు అని మనం మాట్లాడుతాం. ఈడు జోడు అనేది ఎత్తులకి వాళ్ళ యొక్క చదువులకి మాత్రమే పరిమితం చేస్తూ ఉంటాం. కానీ ఎత్తు చదువు అనే వాటిని మనం పక్కకు పెట్టి ప్రాముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వారి విశ్వాసం. విశ్వాసిని అవిశ్వాసి వివాహం చేసుకోవడం, లేకపోతే విశ్వాసి అవిశ్వాసి వలె జీవించడం ఆశీర్వాదకరం కాదు. అది దేవునికి ఏమాత్రము సంతోషాన్ని ఇవ్వదు. ఈ మాటలు వింటుండగా మనం గమనించాల్సిన సత్యం ఇది. ఈ ప్రజలు ఈ రీతిగా జీవించడం ద్వారా దేవుడు చాలా బాధపడ్డాడు. మన దగ్గర నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో అది మనం గమనించాలి. విస్తరణ దేవుడు మనకి ఇస్తుండగా దేవుడు కోరుకున్న వివాహాలు చేసుకుని విచ్చలవిడి తనానికి అవకాశం ఇవ్వకుండా జీవించే ప్రయత్నం చేద్దాం. 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అన్నాడు. గమనించండి, ఈ యొక్క వచనంలో దేవుడు ఈ ప్రజలతోటి ఇప్పుడు వరకు సహించాడు. నిజంగా ఎంత సహనం కలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. అక్రమము, ఇష్టానుసారమైన జీవితాలు కొనసాగుతున్నాం. 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. కొన్నిసార్లు ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి మూలంగా ఎక్కువగా చెడు జరుగుతున్నప్పుడు మనం దాన్ని నిలువరించడానికి, ఆపేయడానికి మనం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే అర్జెంటుగా ఆ వ్యక్తిని చంపేయటమో, భూమి మీద లేకుండా చేయటమో, బంధించేయటమో చేయాలనుకుంటాం. చాలా త్వరగా ఆ పని జరగాలనుకుంటాం. ఎందుకంటే అది అలా జరిగితేనే ఇంకా ఎక్కువ నష్టం జరగకుండా ఆగిపోద్దని మనం భావిస్తాం. మరి అలాంటిది దేవుడు ఎన్ని సంవత్సరాలు వీళ్ళతో ఓపిక పట్టాడో, ఎంతకాలం ఎదురు చూశాడో వాళ్ళ మార్పు కోసం. కయ్యూను దగ్గర నుండి 2 హత్యలు మనకి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. కానీ ఎన్ని హత్యలు జరిగాయో, ఇంకెన్ని అక్రమమైన కార్యాలు జరిగాయో, బలత్కారంతో భూమిని నింపేశారని దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనం 6వ అధ్యాయంలో చూస్తాం. అంటే ప్రజలు ఎంతగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దేవుని కోపం రేపారు. ఇంతకాలం దేవుడు వారిని సహించి ఇప్పుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడే, కానీ ఆయన దీర్ఘశాంతానికి కూడా హద్దు ఉంది. వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. చెడ్డ కార్యములు జరిగించడానికి ఇష్టపడి ముందుకెళ్తున్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లకు. ఇక్కడ ఈ 120 ఏండ్లు అనే దాని గురించి కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీని అర్థం ఇక నుంచి వాళ్ళ వయసు 120 సంవత్సరాలు అయిపోతుంది అని కాదు. వారు వారి యొక్క మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరగడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయం 120 సంవత్సరాలు. ఇది మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, కానీ దానికి కూడా పరిమితి ఉన్నది. ఈ మాటలు వింటుండగా ఆనాడు ఆ ప్రజలు నడిచినట్టుగా వారు అక్రమమైన మార్గాలు ఎంచుకొని నడిచినట్టుగా, విచ్చలవిడిగా నడిచినట్టుగా, దైవ వ్యతిరేకమైన వివాహాలు కోరుకున్నట్టుగా, పాపములో విస్తరించినట్టుగా మనం విస్తరించకుండా జాగ్రత్త పడేటువంటి వారంగా ఉండాలి. ఈ 120 సంవత్సరాల గురించి ఉన్న 2 అభిప్రాయాలు నేను మీ ముందు పెడతాను. ఒకటేంటంటే ఆల్రెడీ చెప్పాను. ఆ ఒకటి, వారు దేవుడు వారి మీదకి తీర్పును తీసుకురావటానికి ముందుగా ఇచ్చిన కృపాకాలం. ఈ 120 సంవత్సరాల పాటు నోవాహు ఓడ కడుతుండగా ఆ ప్రజలు దేవుని వైపు తిరగాలని దేవుడు ఉద్దేశించి వారికి ఆ సమయము ఇచ్చాడు. దీంతో మనం ఏకీభవిస్తే మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు. దేవుడు మన ఎడలో కృప కలిగి మనపై తీసుకురావలసినటువంటి ఆ నాశనాన్ని లేదా తీర్పును వెంటనే తీసుకురాకుండా టైం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఈ టైం? జీవితాన్ని మార్చుకొని
దేవుని వైపు తిరగటానికి దేవుడు అవకాశం ఇస్తుండగా మనము దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేయాలి. ఇక రెండో విషయం, జలప్రలయం తర్వాత ప్రజల వయస్సు 120 సంవత్సరాలుగా మారిపోతుంది అని ఎవరైతే అంగీకరిస్తారో దానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఏంటి అభ్యంతరాలు అంటే, జలప్రలయం తర్వాత నోవాహే 350 సంవత్సరాలు బ్రతికాడు. అంతేకాకుండా అబ్రహాం ఒక 175 సంవత్సరాలు, ఇస్సాకు 180 సంవత్సరాలు, యాకోబు 147 సంవత్సరాలు, మోషే 120 సంవత్సరాలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 120 కంటే ఎక్కువగా బ్రతికినటువంటి వారు చాలామంది ఉన్నారు. బహుశా ఇది దేవుని కృప వలన వారు కొన్ని అధికమైన సంవత్సరాలు బ్రతికుండొచ్చు అని అనిపించినప్పటికీ మోషే రాసినటువంటి కీర్తనలో మోషే ఇలా చెప్పాడు, 70 సంవత్సరాలు 90వ కీర్తనలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని ఆయన తెలియపరిచాడు. కాబట్టి ఇది అక్షరార్థంగా ఒక మనిషి జీవించేటువంటి జీవితం అని మనం భావించకుండా దేవుడు మనుషునికి నియమించినటువంటి ఆ పరిమితిని మనం అర్థం చేసుకుందాం. దేవుడు ఒక రకంగా మనిషి యొక్క ఆయుష్ను తగ్గించాడు అనేది మనకు అర్థమవుతుంది. 100 సంవత్సరాలు బ్రతకలేదు, కానీ 120 అనేది మార్జిన్ కాదు. యావరేజ్గా వాడి యొక్క ఆయుష్ అన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు అంతర్ద్విలియన్ పీరియడ్లో బ్రతికినట్టుగా అన్ని సంవత్సరాలు బ్రతికేటువంటి అవకాశం దేవుడు ఇవ్వకుండా దేవుడు ఆ ఆయుష్ను కంట్రోల్ చేసిన వాడుగా ఉన్నాడు. 6వ అధ్యాయం 4వ వచనానికి వస్తే, ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇక్కడ ప్రస్తావించిన నెఫీలీలు అనేటువంటి వారు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన వారని స్పష్టంగా మనం చెప్పలేం. నెఫీలీలు అని అంటే బలవంతులు, రాజులు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా ఏంటంటే, ఈ ప్రజలందరూ జలప్రలయంలో నశించిపోయారు. అయితే కనాను ప్రాంతాన్ని వేగు చూడడానికి ఇశ్రాయేలీలు వెళ్ళిన సందర్భంలో అక్కడ బాగా ఎత్తుగా ఉన్నవారిని చూచి, బలంగా ఉన్నవారిని చూచి, మేము నెఫీలీలను చూసాం అని వాళ్ళు అన్నారు. వాళ్ళు అలా భావించడానికి కారణం ఏంటంటే, అక్కడ వారి యొక్క ఎత్తును బట్టి, లావును బట్టి వీరు అలా అనుకున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి వారు నిజానికి నెఫీలీలు అయితే కాదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఈ 4 వచనాలు మనకు నేర్పే పాఠం ఏంటంటే, భక్తి మార్గంలో సక్రమంగా కొనసాగుతున్నటువంటి మనం రాజీ పడకుండా ఎవరెవరు ఏ విధంగా నడుచుకుంటున్నా దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి, మనల్ని విస్తరింపజేస్తున్న విధానాన్ని బట్టి దైవిక క్రమంలో కొనసాగుతూ విచ్చలవిడితనానికి, అక్రమానికి అవకాశం ఇవ్వకుండా దేవుని దీర్ఘశాంతాన్ని, ఆయన మనపై చూపుతున్నటువంటి కృపను, సహనమును పరీక్షించేటువంటి వారంగా, ఉగ్రతను సమకూర్చుకునేటువంటి వారంగా కాక దేవునికి ఇష్టంగా నడుచుకునేటువంటి ప్రయత్నం మనం ఎల్లప్పుడూ చేయాలి. దాని ద్వారా మనము దేవుని ద్వారా కలిగే దీవెనలు పొందుకోగలుగుతాం. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో రాజీ పడినటువంటి విధానంలో మనం కొనసాగితే దాన్ని దినాన్న దిద్దుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడిస్తున్న విస్తరణకు, దేవుడిస్తున్న ఆశీర్వాదానికి మన యొద్ద నుండి చూపించాల్సిన స్పందన ఏంటంటే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటమే. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు దేవుని సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మమ్మలను ప్రేమించి మాకు మీరు ఇస్తున్న విస్తరణను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. దినాలు మా జీవితంలో పొడిగించి మేలు మా విషయంలో మీరు జరిగిస్తున్నప్పుడు మేలు పొందుతున్నటువంటి మేము అక్రమంగాను, విచ్చలవిడిగాను, నీకు కోపం రేపే విధానాల్లోనూ, నీకు ఇష్టం లేని సంబంధాల్లోనూ కొనసాగేటువంటి వారంగా కాక, మా యొక్క జీవిత విధానాన్ని నీకు ప్రియముగా నడిపించుకున్నటకు సహాయం చేయండి. నీ దీర్ఘశాంతాన్ని ఇంక నువ్వు పరీక్షించక ఈ మాటలు విన్నవారిలో మీ తీర్పు దినం ఒక దినం ఉందని గ్రహించి అందుకొరకై వారి జీవితాన్ని పదిలపరుచుకునేవారుగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారందు విశ్వాసం ఉంచి సన్మార్గంలో నడుచుకునేవారుగా ఉన్నటకు సహాయం చేయండి. వాక్య ధ్యానంలో ఈ దినం మాకు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఏ తీర్మానాలు గైకొంటున్నారో
ఆ తీర్మానాల ప్రకారంగా వాళ్ళు కొనసాగుటకు కృప చూపమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడయుండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో రాజీ పడకుండా ప్రభువుకి ఇష్టంగా నడిచే భాగ్యం ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.